దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 4:24. ఏలయనగా నీ దేవుడని యెహోవా దహించి అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. చూడండి, మనము ఆరాధిస్తున్నటువంటి, మన సేవిస్తున్నటువంటి, మనం ధరించుకున్నటువంటి మన గొప్ప దేవుడైనటువంటి సజీవుడైనటువంటి ఆ యెహోవా ఎంత గొప్ప రోషము గల దేవుడో, దహించి అగ్ని అయి ఉన్నాడో దేవుని యొక్క లేఖనాలు ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నాయి. తన ప్రజలుగా ఉన్నటువంటి వారందరికీ ఆయన ఎన్నో రీతిలుగా ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలని, ఆయన మాటల్ని ఇచ్చి ఉన్నారు. వాటిలో నడవాలని, వాటి ప్రకారం జీవించాలని, దేవుని యొక్క మార్గాలని విడిచి మరి వెళ్ళిపోవద్దని ఆయన మార్గాలను అనుసరించి నడుచుకున్నట్టయితే ఆయన వేవే తరములకు ఎలా కరుణించి దేవుడై ఉన్నాడో, ఆయన మార్గాలను అనుసరించే వారిని ఎలాగ దేవుడు కాపాడి ఆశీర్వదిస్తారో, ఇట్టి రీతిగా వారి జీవితం ఉంటుందో ఎంతో స్పష్టంగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మరి ఆయన ప్రజలైనటువంటి వారు ఆయన నిబంధనలను విడిచి ఆయనకి దూరముగా వెళ్ళిపోయినప్పుడు, ఈ లోకాన్ని ఆకర్షించి లోక విషయాల్లో వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎలా ఉంటారంట? రోషము కలిగి దహించు అగ్ని దేవునిగా ఉంటారు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని యొక్క ప్రేమ గొప్పతనాన్ని, ఆయన యొక్క సహనాన్ని మాత్రమే మనం చూడొద్దు. కానీ ఆయన క్షమించే దేవుడు కనుక మరి ఎటువంటి తప్పులు చేసిన ఆయన వద్దకు వచ్చి క్షమించమని వేడుకుంటే ఆయన క్షమించేస్తారు అని చెప్పి ఇదొక్కటే ఆలోచనలో మనం ఉండొద్దు. కానీ ఆయన దహించు అగ్ని ఉన్నారు, రోషం గల దేవుడై ఉన్నారు అని చెప్పి మనము ఎంతో బహు జాగ్రత్తగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. ఆయన తన ప్రజలైన వారికి ఇచ్చినటువంటి ఆయన యొక్క వాక్యాన్ని ప్రకారముగా మనమందరం జీవించినప్పుడు మన జీవితం ఎంతో నెమ్మదితో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మాటలు వింటున్నని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలని ఎంతో బలపరచండి. దినమంతా క్షేమముగా మీ రెక్కలతో కప్పి కాపాడండి. కీడు శోధన అపాయాలు తప్పించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యపరచండి. చదువులందు, ఎగ్జామ్స్ ఎందు, తండ్రి ఉద్యోగములందు, వ్యాపారములందు, సమస్త మీ బిడ్డలు చేసుకున్న పనులు ఎందు మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీకు భయపడి, నీకు లోబడి అయ్యా నీ ప్రజలు జీవించుదురుగాక తండ్రి. లోకమంతా కూడా రక్షించబడును గాక తండ్రి. అయ్యా ఇది కాల సమల దీవెన ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా దినమంతని ప్రజలకు మీరు ఇచ్చి నడిపించమని, ఏ విషయంలో అయితే వారు మానక ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. కృంగిపోకుండా జవాబు ఇంకా రావటం లేదని, ఆలస్యమవుతుందని ఎంత మాత్రము కూడా అయ్యా బాధతో, వేదనతో కృంగిపోకుండా నీ బిడ్డలు బలపరిచి నిలబెట్టి విసుకక ప్రార్థన చేసే ప్రజలుగా వీరిని ఆశీర్వదించమని, ఈ దినమంతా వీరికి తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.